పుట్టిన గడ్డ మీద ఇడికే మేము హరీష్ రావుని అరువు తెచ్చుకున్నాం. పక్క జిల్లాకి వెళ్ళి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి 610 అమలు చేయాలని కొట్లాడే పార్టీ మెదక్ జిల్లాలో కేసీఆర్ పుట్టిన జిల్లాలో ఎవరు దొరకలేదని కరీంనగర్కి వెళ్ళి హరీష్ తెచ్చి ఆల్రెడీ రుద్దింది కదా మా జిల్లా మీద. ఇలా వెంకట్రామరెడ్డిని ఎందుకు భరించాలని అడుగుతుంది మా జిల్లా. పోరాటాల గడ్డ, అందరికి అన్నం పెట్టిన మా మెతుకు సీమలో ఒక్క ఉద్యమకారుడు దొరకలేదా కేసీఆర్? 14 ఏళ్ళ నీ ఉద్యమ సహచరులు, 10 ఏళ్ళ నీ ప్రభుత్వం పాలన తర్వాత మెదక్కేళ్ళు ఒక్కడు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసేందుకు దొరకలేక అరువు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నాతో పోటీ పడతాడు, నాకు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, 100 కోట్లు పెట్టి నేను స్కూళ్ళు కడతా, వైద్య కళాశాలలు కడతా, ఏదో చేస్తా అని చెప్తా ఉన్నాడు. నేను మీ ద్వారా వెంకటరామరెడ్డిని మిస్టర్ హరీష్ని అడగదలుచుకున్న ప్రశ్న, 2021లో మీ మామ కాలు మొక్కి రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యాడు వెంకటరామరెడ్డి. నిజంగా ఆయన 100 కోట్లు మా జిల్లాకి లేదా మెదక్కి ఇచ్చేది ఉంటే 2021లో ఎవరొద్దన్నారు నేను వెంకటరామరెడ్డి? ఎందుకంటే వెళ్ళలేను స్కూళ్ళు కాలేజీలు, ఎందుకు ఫ్రీ ట్రీట్మెంట్లు ఇప్పియలే, ఎందుకు ఫంక్షన్ హాల్ కట్టలే? 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది, 24లో ఫస్ట్ క్వార్టర్ కూడా పోయింది కదా. మరి నాకు 30 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తున్నాడు మొన్న మా దుబ్బాకి వచ్చి. నీ ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉంటే నాకేంది సార్? అత్తకో బెడ్రూమ్, అల్లునికో బెడ్రూమ్ ఇస్తా అని ఇయ్యలేదు కదా, గదడుగు అని అడుగుతున్నాం మేము మా దుబ్బాకోళ్ళు. ఈయన